పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సి నగర్ 2వ వార్డు కౌన్సిలర్ కొమ్మకోని రమాదేవి మైపాల్ గౌడ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కొరకు ఇంటింటికి ప్రచారం నిర్వహించి ప్రతి ఓటర్ను కలుస్తూ బీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధి చేసిన పనులను వారికి తెలియజేస్తూ ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉందని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలు కాకముందుకే ఆగమాగం చేస్తోందని అన్నారు. 6 గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మున్సిపాలిటీలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తోందని అన్నారు. ఈ గ్రామంలో వార్డు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ యాదగిరిరావు, మాజీ గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ వరికుప్పల లింగస్వామి, మాజీ సర్పంచ్ పోతబత్తిని స్టీవెన్, మాజీ వార్డు మెంబర్ వడ్లకొండ శివయ్య, నల్లా శివ, రామచంద్రం, పందిరి శశికళ, ఖైరున్, బండాల ప్రేమలత, మాధవి, సునీత, రాధిక, కుంతీదేవి, మమత, కాలనీవాసులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మాది వీడియో స్లోగన్స్ చెప్తాం, అన్ని మంచి జై తెలంగాణ, ఇవన్నీ వచ్చాక తీస్తే బాగుంటుంది. మాది వార్డు మెంబర్ ఇక ముందే కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపిన రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారికి మనం ఓటేసి గెలిపించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం 3 నెలలు కాలేదు, మనకు కరెంటు చాలా ఇబ్బందులు అవుతుంది. మరియు నీటి ప్రాబ్లం కూడా ఏర్పడ్డది. మిషన్ భగీరథ వాటర్ కూడా సప్లై లేదు సరిగ్గా. చాలా జనాలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని గమనించుకొని అందరూ కారు గుర్తు కోటేయాలి. ఇక మన బీజేపీని తీసుకుంటే మన గ్యాస్ ధర పెంచి మనకు మహిళలకంతా చాలా ఇబ్బంది పెట్టిండు. సామాన్య మానవులు బతకలేని పరిస్థితి అవుతుంది. నిత్యావసర వస్తువులు కూడా చాలా ఎక్కువ రేట్లు అయినాయి. అసలు ఏదో చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తారు, కానీ నిజానికి నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు, రోజు బండిలో పెట్రోల్ పోసుకొని ప్రతి సామాన్యుడు తన నిత్యావసర పనుల కోసం కానీ ప్రతి పనికి జీవనోపాధి కోసం కానీ బండ్ల మీద తిరుగుతున్నారు. దానికి పెట్రోల్ రేటు కూడా పెంచి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న వైఖరి. నిజానికి మనకు ప్రాంతీయ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ, మన కోసమే ఏర్పడ్డ పార్టీ. బీఆర్ఎస్కు ఓటేసి మనం అందరం గెలిపించుకోవాలి. అది అందరు గమనించుకోండి. ఎందుకంటే మన ప్రతిపక్షం అంటే ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా కూడా ప్రతిపక్షంగా మనం కొట్లాడడానికి మనము దమ్మున్న బీఆర్ఎస్ పార్టీ. సెంట్రల్లో కూడా మన పార్టీ కొట్లాడుతుంది, పనులు చేస్తుంది. ఎప్పుడైనా కూడా మీరు గమనించుకొని ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి, కారు గుర్తుకు ఓటేసి రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకోవాలని అందరికీ కోరుతున్నాను. గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మన గట్కేసర్ మున్సిపాలిటీ ప్రజల నుండి అత్యధిక మెజార్టీ చూపించుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ.